హలో అండి. ఇంకా మేమైతే సంక్రాంతి రోజు పాయ చేసాము. అందులో ముందు ఇది వాష్ చేసి పెట్టేసి ఇంకా అందులో అల్లం, పసుపు, సాల్ట్ వేసి తగినన్ని వాటర్ పోసుకొని ఇంకా మూత పెట్టేసేసి కుక్కర్లో ఒక 4 or 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు ఇంకెక్కువ విజిల్స్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. నార్మల్గా అయితేనేమో 4 విజిల్స్ 5 విజిల్స్ సరిపోతాయి. ఇంకా అలాగే ఒక గిన్నెలో ఆయిల్ పోసేసి ఇంకా అందులో జీలకర్ర వేసి అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, మిర్చి కూడా వేసి బాగా వేగనివ్వాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా పసుపు, కొంచెం అల్లం వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవాలి. కొబ్బరితో కూడా కొంచెం మంచి చిక్కదనం కూడా వస్తుంది అందులో. ఈ పాయ అయితే అందులో కొంచెం మిరియాల పొడి వేసుకుని తాగితే జలుబు ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది, నోటికి టేస్ట్ వస్తుంది. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పాయ అనేది ఉడికిన తర్వాత ఇంకా పోపులో ఈ పాయ మొత్తం వేసేసి అది కొంచెం మరగనివ్వాలి. అందులోనే ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. పాయ అనేది బాగా మరగనివ్వాలి. కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటే ఇంకెక్కువ మరుగుతుంది, అంటే సూప్ లాగా ఉంటే బాగుంటుంది పాయ అనేది. ఇంకా బాగా ఉడికిపోయింది అనేది. బాగా ఎక్కువ విజిల్స్ పెట్టామంటే కొంచెం మెత్తగా ఉడుకుతుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఇదైతే హైదరాబాద్ ఫేమస్ పాయ. వేడి వేడిగా పాయ రెడీ. మేమైతే పండగకి పాయ చేసుకున్నాం. అలాగే మీరు కూడా ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి.